అరే రాము ఏనుగు, నువ్వు ఏనుగు అయ్యుండి గాడిదల బరువునెందుకు మోసుకెళ్తున్నావు? ఆ కర్రలన్నింటినీ వీపు మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అరే చోటూ జింక, నీకీ విషయం తెలీదా? వర్షాకాలం దగ్గరలోనే ఉంది. అరే దగ్గరలో ఉంటే ఏమైంది? వర్షం పడితే స్నానం చేయొచ్చు అంతే కదా. నువ్వు మర్చిపోయావా? ఈరోజు మనం గ్రీన్లాండ్ అడవికి వెళ్ళాలి తిరగడానికి. విషయం స్నానం గురించి కాదు. నాకు ఈ వర్షం నుండి తప్పించుకోవడానికి ఒక బలమైన ఇల్లు కావాలి. అందుకే నేను కర్రలు పోగు చేసుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలం రాకముందే ఒక మంచి ఇల్లు కట్టుకుందామని. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వర్షాకాలానికి ఇంకా 2 నెలల సమయం ఉంది. ఇప్పటి నుండి ఎందుకంత ఆలోచన? ఈ రోజు సంగతి ఈ రోజు చూడు. ఇలా చింత లేకుండా నువ్వు మాత్రమే ఉండగలవు, నా వల్ల కాదు. నాకప్పుడు ఎలాంటి ఇబ్బంది పడటం ఇష్టం లేదు. తిరగడానికంటే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉండడానికి ఇంకా తినడం గురించి ఆలోచించాలి. అలా అంటూ రాము ఏనుగు అక్కడ్నుండి వెళ్ళిపోయింది. సోది. పద, ముందైతే మింకు కుందే దగ్గరికి వెళ్దాం.